గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం స్థానిక రైతులను బలవంతంగా అక్రమ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా తుపాకులు చూపి భయపెట్టాలని చూస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలు దాటి బయటకు రాలేరని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని, ఎయిమ్స్, జాతీయ రహదారులు, టెక్స్టైల్ పార్క్ అన్ని కేంద్రం ఇచ్చినవేనని చెప్పారు. దీనిపై కాదంటే లెక్కలతో సహా చర్చకు రావాలని కాంగ్రెస్ సర్కార్కు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి నిజాం భాష మాట్లాడుతుందని, తమ నేతలపై మాట్లాడే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేల్చేద్దాం, బేడీలు వేస్తాం. గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తూ ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన? అసలు ఏంది నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని మీరు పొలి మీద దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ, మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషను మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు. ప్రజల సమస్య పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని నేను అడుగుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా అనేక యొక్క ఆందోళన చేసి తీసుకొచ్చే తెలంగాణ ఇది. మీరెవరంటే మమ్మల్ని ఆపడానికి? ఫ్రూట్ మార్కెట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఈ భూమి సేకరించి ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి ఈ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు. రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్. అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు.